నమస్తే భయ్య. నమస్తే భయ్య. ఇప్పుడు పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారు పాపం ఆయనకి బాబు ఎమ్మెల్యే నుంచి తప్పుకో పవన్ కళ్యాణ్ గారి కోసం తప్పించారు. తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు దాని నుంచి కూడా బాబు నాగబాబు గారిని తప్పుకో అన్నారు. మరి ఇప్పుడు అసలు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన నెక్స్ట్ వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా దెబ్బేస్తారా, లేదంటే పార్టీ అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? ఇక్కడ ఏంటంటే ఎవరికైనా వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మ విశ్వాసం రావాలి, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం రావాలి. అప్పుడైతేనే ఏ పనైనా చేయగలుగుతాం, సక్సెస్ అవుతాం. ఎవరికో ఇచ్చేసి వాళ్ళు మనకు ఇంకేదో ఇస్తారనుకుంటే అది గుడ్డి నమ్మకం. ఏదైనా అది ఏ ఫీల్డ్ అయినా, అది పొలిటికల్ ఫీల్డ్ అయినా, సినిమా ఫీల్డ్ అయినా, బిజినెస్ ఫీల్డ్ అయినా, ఇంకేదైనా కూలి పని అయినా, ఏదైనా సరే ఎవరినో నమ్మేసి మనది ఇప్పుడు మన కాడ ఉండేది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి మనం చేస్తారంటే అంటే ఈ రోజుల్లో నమ్మడం మనదే తప్పదు. కానీ ఏంటంటే కొన్ని నమ్మకాలు కలిగిస్తారు, క్రియేట్ అవుద్ది. అరే వీళ్ళ వల్ల మనకు మంచి అవుతుంది అనే కొంతమంది నాలాగా మోసపోతుంటారు. ఇప్పటికైనా మోసపోయినోడు మళ్ళీ మోసపోతే అది ఓడితే తప్పు. కాబట్టి ఏంటంటే ఒకసారి చూడాలి, మోసపోతాం. ఒకవేళ మోసపోయే క్రమంలో మన ప్రాణాలు కూడా పోతాయి. దానికి మన చేతి లేదు కదా. ఒకవేళ మనం ఇప్పుడు ఈ లెక్చరర్ వద్దు, వర్మ గురించి చెప్పు. నెక్స్ట్ ఆయన పరిస్థితి అదే ఇప్పుడు దీన్ని బట్టి నేను మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఒక మనిషి గురించి మాట్లాడలేము అక్కడ. ఎందుకంటే కొంతమంది మనుషులు వాళ్ళు కాస్త పరిస్థితులు బాగుండి పై స్థాయిలో ఉంటారు. వాళ్ళతో మనం చాలం. ఎందుకంటే మనకు ఒక పూటకి రెక్కడం దొక్కడం. అలాంటిది వాళ్ళతో మనం కానీ పోయామంటే వాళ్ళకు 100 మందినో 500 మంది పెట్టి ఏర్పు చేస్తారు డబ్బులు ఇచ్చి. కాబట్టి ఏదైనా మనకుదేనే చెప్పా, వాళ్ళు ఎవరు డైరెక్ట్గా అన్నా ఉంటే అదే పరిస్థితి. అక్కడ లేకుండా పోతే ఎక్కడ లేకుండా పోతే పైన చెప్పేది ఒకటే, ఏ మనిషి అయినా అతను ఉంటే, అతను కాన్ఫిడెన్స్ ఉంటే అతనే రమ్మను, గెలమ్మను, ఇండిపెండెంట్గా పోటీ చేసుకో. ఆల్రెడీ గెలిచాడు ఇండిపెండెంట్, ఒకసారి సీట్ మళ్ళీ చెయ్యి. ఏముంది, ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వలా, మోసపోయినావు, దెబ్బ తిన్నావు, ఇండిపెండెంట్గా చెయ్యి, ఓన్గా చెయ్యి. అంతే కదా, అన్ని అంతే మారిపోతా. అందుకనే అక్కడే కాదు, ప్రతి కాన్ఫిడెన్స్లో రావాలి, అందరూ మార్పు రావాలా. నువ్వే చెయ్యి. ఓడి కూడా ఇయ్యాంది నీకు ఇచ్చేది పార్టీ. నీ సొంతంగా చేసుకో, క్రియేట్ చేసుకో, గెలువు. ఆ తర్వాత వచ్చి నువ్వు మాట్లాడు. ప్రపంచం